గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఇక్కడ ఐయుపిఏసి నామన్క్లేచర్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అండ్ ఎరైల్ హ్యాలైడ్స్ అనేటటువంటి ఈ టాపిక్ని స్టార్ట్ చేసాం అనమాట. సో అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం డిస్కస్ చేసాము. సో ఎక్కడో డిస్కస్ చేసామంటే ఇక్కడ వరకు, అంటే ఒకే కార్బన్ మీద 2 క్లోరిన్స్ ఉంటే ఏమంటారు, పక్క కార్బన్స్ మీద 2 క్లోరిన్స్ ఉంటే ఏమంటారు, అదంతా కామన్ నేమ్స్, ఐయుపిఏసి నామ్స్ అంతా మనం డిస్కస్ చేసాం అనమాట. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ టేబుల్ ఇచ్చాడు. టేబుల్లో కొన్ని కెమికల్ స్ట్రక్చర్స్ ఇచ్చాడు అనమాట. ఆల్కైల్ హ్యాలైడ్స్, ఎరైల్ హ్యాలైడ్స్. సో వాటికి కామన్ నేమ్స్ ప్లస్ ఐయుపిఏసి నేమ్స్ రాశాడనమాట. వాటి గురించి మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాము. సో వాటిని, ఆ స్ట్రక్చర్స్ని మనం బాండ్ లైన్ ఫార్ములాలో రాసి మనం దాన్ని చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ స్ట్రక్చర్ ఇది ఇచ్చాడు, CH3 CH2 CHCl CH3. దీన్ని బాండ్ లైన్ ఫార్ములాలో రాస్తే మనం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ సెకండ్ పొజిషన్లో క్లోరిన్ ఉంటుంది అన్నమాట. ఓకే, CH3 CH2 CHCl CH3 ఇలా ఉంటుంది. ఈ గ్రూప్ని బ్యూటైల్ గ్రూప్ అంటారు. అది సెకండ్ పొజిషన్ దగ్గర క్లోరో ఉంది కాబట్టి దాన్ని 2-క్లోరో-బ్యూటేన్ అంటారు. ఐయుపిఏసి నేమ్ వచ్చేసి 2-క్లోరో-బ్యూటేన్ అవుతుంది. అది అదే మనకి కామన్ నేమ్ అయితే సెకండరీ బ్యూటైల్ క్లోరైడ్ అంటారు. ఎందుకంటే ఈ కార్బన్ అనేది సెకండ్ డిగ్రీ కార్బన్ కాబట్టి అక్కడ క్లోరిన్ ఉంది కాబట్టి సెకండరీ బ్యూటైల్ క్లోరైడ్ అనేసి అంటారన్నమాట. సో బాండ్ లైన్ ఫార్ములాలు రాస్తుంది అలా ఉంటుందన్నమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ స్ట్రక్చర్ ఏంటంటే ఇది. దాన్ని మనం బాండ్ లైన్ ఫార్ములాలో రాస్తే అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. CH2Cl కదా, ఇలా ఉండి ఇలా ఉంటుంది. ఇదొక కార్బను CH3, ఇది CH3, ఇది CH3, ఇది CH2Cl అనమాట. ఇది C. అక్కడ ఏం హైడ్రోజన్స్ ఉండవు, ఇక్కడ ఏ హైడ్రోజన్స్ ఉండవు. 4 వైపులు ఇది CH3 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 CH2Cl అనమాట. దీన్ని ఏమంటారంటే ఇక్కడ 1 2 3 3 కార్బన్స్ ఉన్నాయి. సెకండ్ కార్బన్ దగ్గర ఈ మిథైల్ గ్రూప్ ఉంది, ఈ మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2,2 డైమిథైల్ అనమాట అది. ఓకే, క్లోరిన్ కాదు, ఇక్కడ బ్రోమిన్ ఉంది. ఇక్కడ బ్రోమిన్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర బ్రోమిన్ ఉంది కాబట్టి 1 బ్రోమో, 2,2 డైమిథైల్. ఈ 3 కార్బన్స్ కదా, 1 2 3 3 కార్బన్స్ కాబట్టి ప్రోపేన్ అంటారనమాట. అంటే 1 బ్రోమో 2,2 డైమిథైల్ ప్రోపేన్ అనమాట ఇది. అది దాన్ని, ఇలాంటి గ్రూప్ని మనం ఏమంటారండి, నియోపెంటైల్ బ్రోమైడ్ అంటారు. ఈ గ్రూప్ని మనం నియోపెంటేన్ అంటారు. ఇలా క్రాస్గా ఉన్నటువంటి గ్రూప్ని, అది ఎలా ఉంటుందంటే జనరల్గా మనం కార్బన్స్ కనిపించేలా రాస్తే అది ఎలా ఉంటుందంటే CH3 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 ఇది ఉంటే ఇలా ఉంటే నియోపెంటేన్ అంటారు. అంటే ఇక్కడ క్వాటర్నరీ కార్బన్ అంటారు, దీన్ని క్వాటర్నరీ కార్బన్ అంటారు. దాని మీద 4 CH3 గ్రూప్స్ ఉంటే దాన్ని నియోపెంటేన్ అంటారు. ఒక మిథైల్ గ్రూప్ దగ్గర CH3 బదులు CH2 ఉండి Br ఉందనుకో, దాన్ని నియోపెంటైల్ బ్రోమైడ్ అంటారు అనమాట. ఇదనమాట నియోపెంటైల్ బ్రోమైడ్ అంటారు. ఓకే, అదనమాట. దాన్ని ఏమంటారు, 1 బ్రోమో 2,2 డైమిథైల్ ప్రోపేన్ అనేసి కూడా మనం అంటాం అన్నమాట. ఓకే, అది సెకండ్ది. థర్డ్ది వచ్చేసి ఇది ఏంటది, టర్షియరీ బ్యూటైల్ గ్రూప్. అది 3 కార్బన్స్ ఉంది కాబట్టి కార్బన్ మీద 3 కార్బన్స్ ఉన్నాయి. ఇది ఒక CH3 CH3 CH3, ఇక్కడ Br ఉందన్నమాట. అంటే టర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ అనేది కామన్ నేము. 2 బ్రోమో 2 మిథైల్ ప్రోపేన్ అనేది ఇదన్నమాట. 2 బ్రోమో 2 మిథైల్ ప్రోపేన్. అంటే ఇక్కడ ఇది ఫస్ట్ కార్బన్ CH3, ఇది సెకండ్ కార్బన్, ఇక్కడ CH3 ఫస్ట్ కార్బన్, థర్డ్ కార్బన్.
సో 1 2 3 సెకండ్ కార్బన్ దగ్గర ఇక్కడ బ్రోమో ఉంది కాబట్టి ప్లస్ ఇక్కడ మిథైల్ కూడా ఉంది కాబట్టి 2 బ్రోమో 2 మిథైల్, ఇది 3 కార్బన్స్ కాబట్టి ప్రోపేన్ అనమాట. 2 బ్రోమో 2 మిథైల్ ప్రోపేన్. లేకపోతే టెర్షియరీ బ్యూటైల్ గ్రూప్ ఇది టెర్షియరీ బ్యూటైల్ గ్రూప్. ఇలా ఉంటుంది, అది ఇలా ఉంటుంది బ్రోమో. ఇది సేమ్ కాబట్టి అది టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్ అనేసి కామన్ నేమ్ అంటారు. అది దాని పేరు. దాని తర్వాత మనకి వినైల్ బ్రోమైడ్ ఇచ్చాడు. వినైల్ బ్రోమైడ్ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ ఇలా డబుల్ బాండ్ ఉంది, దాని మీద క్లోరిన్ ఉంటుంది, ఇంతే. వినైల్ క్లోరైడ్ అంటారు దాన్ని. లేకపోతే క్లోరో ఈథీన్ అంటారు. ఇది క్లోరిన్, ఇది ఈథీన్, CH2CH డబుల్ బాండ్ CH. దాన్ని మనం రాస్తే ఎలా ఉంటుంది? CH2 డబుల్ బాండ్ CHCl ఉంటుంది. ఇది ఒకటే అనమాట, ఆ రెండు ఒకటే కాబట్టి CH2 డబుల్ బాండ్ CHCl కాబట్టి క్లోరో ఈథీన్ అనేది IUPAC నేమ్ అయితే వినైల్ క్లోరైడ్ అనేది, ఎందుకంటే ఈ గ్రూప్ని వినైల్ గ్రూప్ అంటారు, వినైల్ క్లోరైడ్ అనేది మనకి కామన్ నేమ్ అవుతుంది. అది వినైల్ క్లోరైడ్ గురించి. దాని తర్వాత మనకున్నది ఎలైల్ క్లోరైడ్. అది ఇలా ఉంటుంది, ఎలైల్ బ్రోమైడ్. CH2CH డబుల్ బాండ్ CH CH2Br, అది CH2 డబుల్ బాండ్ CH CH2Br అనమాట. ఇది ఎలైల్ బ్రోమైడ్ అనేది కామన్ నేమ్. 3 బ్రోమో ప్రోపీన్ అనేది, అంటే ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్ దగ్గర బ్రోమిన్ ఉంది కాబట్టి 3 బ్రోమో ఇక్కడ ప్రోపీన్ అనమాట. ఎందుకంటే 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి, ఇదొకటి 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 3 బ్రోమో ప్రోపీన్ అనేది IUPAC నేమ్. ఈ గ్రూప్ని ఎలైల్ గ్రూప్ అంటారు కాబట్టి దాన్ని ఎలైల్ బ్రోమైడ్ అంటే కామన్ నేమ్ అనమాట. దాని తర్వాత మనకి ఇది ఉంది. ఇదంటే ఇది మిథైల్ గ్రూప్, మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి ఆర్థో పొజిషన్లో క్లోరో ఉంది. IUPAC నేమ్ ప్రకారం మనం చూస్తే ఆర్థో క్లోరో టోలిన్ అనేది కామన్ నేమ్లో వస్తుంది, టోలిన్కి ప్రిఫరెన్స్ వస్తుంది. కానీ IUPAC నేమ్లో వచ్చేసి మనం 2 మిథైల్ 1 క్లోరో బెంజీన్ అనొచ్చు, లేకపోతే 2 క్లోరో టోలిన్ అనేసి కూడా మనం అనొచ్చు అనమాట. అంటే 1 క్లోరో 2 మిథైల్ బెంజీన్ అనేసి అనొచ్చు అనమాట, లేకపోతే 2 క్లోరో టోలిన్ అనేసి కూడా అనొచ్చు అనమాట. ఆర్థో అనం అనమాట. IUPAC నామన్క్లేచర్లో ఆర్థో అనం మనం నెంబరింగ్స్ ఇస్తాం అనమాట. 2 క్లోరో టోలిన్ అంటారు అనమాట. ఓకే. దాని తర్వాత ఇది బెంజైల్ క్లోరైడ్. ఇది మనకి కామన్ నేమ్, జనరల్గా యూస్ చేసే నేమ్ బెంజైల్ క్లోరైడ్. అదే IUPAC నేమ్ అయితే క్లోరో ఫినైల్ మీథేన్ అంటారు. ఈ గ్రూప్ని ఫినైల్ గ్రూప్ అంటారు. ఇక్కడ CH2 అనేది మీథేన్ అంటారు అనమాట. ఎందుకంటే మీథేన్ అంటే CH4, 2 హైడ్రోజన్స్ బదులు ఒక క్లోరో ఒక ఫినైల్ ఉంది కాబట్టి క్లోరో ఫినైల్ మీథేన్ అనేసి IUPAC నేమ్ మనకి చెప్తాడనమాట. ఓకే. దాని తర్వాత మనకి ఇక్కడ చూస్తే డైక్లోరోమీథేన్ అనేది కామన్ నేమ్, లేకపోతే మీన్స్ జనరల్గా డైక్లోరోమీథేన్ అనేది కామన్ నేమ్ కూడా మనం చెప్పొచ్చు అనమాట. కానీ IUPAC నేమ్ కూడా అదే. కానీ మిథిలిన్ క్లోరైడ్ అనేది కామన్ నేమ్ అనమాట. మిథిలిన్ అంటే CH2 గ్రూప్ని మిథిలిన్ అంటారు, Cl2ని క్లోరైడ్, మిథిలిన్ క్లోరైడ్ అంటారు అనమాట. మిథిలిన్ డైక్లోరైడ్ అనేది కూడా అంటారు, లేకపోతే డైక్లోరోమీథేన్ అనేది IUPAC నేమ్ అనమాట. ఇది క్లోరోఫామ్ అంటారు, CH3 క్లోరోఫామ్ అంటారు, లేకపోతే ట్రైక్లోరోమీథేన్ అనేది IUPAC నేమ్. ఎందుకంటే 3 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ట్రైక్లోరో మీథేన్. మీథేన్ అంటే CH4లో 3 హైడ్రోజన్స్ పాటు 3 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ట్రైక్లోరోమీథేన్ అనేసి అంటాడు అనమాట. అలాగే క్లోరిన్కి బదులు బ్రోమిన్ ఉంటే బ్రోమో ఫామ్ అవుతుంది, క్లోరోఫామ్ అవుతుంది, బ్రోమో ఫామ్ అవుతుంది. అలాగే ట్రైబ్రోమో మీథేన్ అంటాడు అనమాట. ఇక్కడ కార్బన్ టెట్రాక్లోరైడ్ అనేది కామన్ నేమ్, టెట్రాక్లోరోమీథేన్ అనేది IUPAC నేమ్. ఎందుకంటే మీథేన్ అంటే CH4, 4 హైడ్రోజన్స్ బదులు 4 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి టెట్రాక్లోరోమీథేన్ అంటాడు అనమాట. ఓకే. ఇది N ప్రొపైల్ ఫ్లోరైడ్ కామన్ నేమ్. 1 ఫ్లోరో ప్రోపేన్ అనేది IUPAC నేమ్ అనమాట. ఆ విధంగా మనం ఈ టేబుల్లో ఉన్న కెమికల్స్ అన్నీ మనం కామన్ నేమ్స్ IUPAC నేమ్స్ చూసాము.
ఇక్కడ తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అందులో ఏమంటున్నాడంటే డ్రా ద స్ట్రక్చర్స్ ఆఫ్ ఆల్ ది 8 స్ట్రక్చరల్ ఐసోమర్స్ దట్ హ్యావ్ ద మాలిక్యులర్ ఫార్ములా C5H11Br అంటే పెంటైల్ బ్రోమైడ్, బ్రోమోపెంటైన్. ఆ బ్రోమిన్ అనేది ఫస్ట్ కార్బన్ దగ్గర ఉండొచ్చు, సెకండ్ కార్బన్ దగ్గర ఉండొచ్చు, థర్డ్ కార్బన్ దగ్గర కూడా ఉండొచ్చు అనమాట. నేమ్ ఈచ్ ఐసోమర్ అకార్డింగ్ టు IUPAC సిస్టమ్ అండ్ క్లాసిఫై దెమ్ యాజ్ ప్రైమరీ, సెకండరీ, టర్షరీ బ్రోమైడ్. ఓకే, అంటే బ్రోమిన్ అటాచ్ అయి ఉన్నటువంటి కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉంటే అది ఫస్ట్ డిగ్రీ అంటే ప్రైమరీ బ్రోమైడ్ అనమాట. అది బ్రోమిన్ అటాచ్ అయినటువంటి కార్బన్కి 2 హైడ్రోజన్స్ కాకుండా 1 హైడ్రోజన్ ఉంటే అది సెకండరీ బ్రోమైడ్ అనమాట. అదే బ్రోమిన్ అటాచ్ అయినటువంటి కార్బన్కి అసలు ఏ హైడ్రోజన్స్ కూడా లేకపోతే అది టర్షరీ బ్రోమైడ్ అవుతుంది. ఓకే, సో ఇది ఎన్ బ్రోమో ప్రోపేన్ అంటూ కామన్ నేమ్. IUPAC అనేది 1 బ్రోమో పెంటేన్. బ్రోమిన్ అనేది ఈ కార్బన్కి అటాచ్ అయి ఉంది, దానికి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి అది ప్రైమరీ అవుతుంది. ఫస్ట్ డిగ్రీ ప్రైమరీ అన్న ఫస్ట్ డిగ్రీ అన్న ఒకటే. ఇక్కడ బ్రోమిన్ అనేది కార్బన్కి అటాచ్ అయి ఉంది, ఈ కార్బన్కి అటాచ్ అయి ఉంది, దానికి 1 హైడ్రోజన్ మాత్రమే ఉంది కాబట్టి అది సెకండ్ డిగ్రీ అవుతుంది. 2 బ్రోమో పెంటేన్ సెకండ్ డిగ్రీ కార్బన్ అనమాట, సెకండరీ బ్రోమైడ్ అది. ఇది కూడా ఈ కార్బన్కి అటాచ్ అయి ఉంది బ్రోమిన్, ఆ కార్బన్ కూడా 1 హైడ్రోజనే ఉంది కాబట్టి అది కూడా సెకండ్ డిగ్రీ బ్రోమైడే అవుతుంది, అది 3 బ్రోమో పెంటేన్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే చైన్ డిక్రీజ్ అయింది అనమాట. ఇక్కడైతే 5 కార్బన్స్ కూడా ఒకే లైన్లో ఉన్నాయి, కానీ ఇక్కడ చూస్తే మీకు 5 కార్బన్స్ ఒకే లైన్లో లేవు. ఇక్కడ CH3 వచ్చింది ఇలాగా, ఇక్కడ బ్రోమిన్ వచ్చింది అనమాట. అంటే 1 2 3 4. ఓకే, సో ఈ బ్రోమిన్ని 1 అనుకుంటే 1 2 3 4 అవుతుంది. సో థర్డ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఉంది, ఫస్ట్ పొజిషన్లో బ్రోమిన్ ఉంది, కాబట్టి 1 బ్రోమో 2 మిథైల్ బ్యూటేన్ అవుతుంది IUPAC. ప్లస్ ఈ బ్రోమిన్ అనేది CH2కి అటాచ్ అయ్యింది, అంటే కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి అది ఫస్ట్ డిగ్రీ అవుతుంది అనమాట, అది ఫస్ట్ డిగ్రీ అవుతుంది అనమాట. ఓకే, దాని తర్వాత ఇంకో విధంగా కూడా మనం అది రాయొచ్చు. ఫస్ట్గా ఈ కార్బన్ దగ్గర కాకుండా ఈ కార్బన్ దగ్గర అటాచ్ చేసాడు బ్రోమిన్ని, అటాచ్ చేస్తే సేమ్ స్ట్రక్చర్ వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. బ్రోమిన్ ఇక్కడ ఉంటుంది, మిథైల్ ఇక్కడ ఉంటుంది, మిథైల్ ఇక్కడ ఉంది, బ్రోమిన్ ఈ కార్బన్ దగ్గర ఇలా ఉంది అనమాట. అంటే ఏమవుతుంది, 2 బ్రోమో 3 మిథైల్ బ్యూటేన్ వస్తుంది. ప్లస్ అటాచ్ అయినటువంటి కార్బన్కి 1 హైడ్రోజనే ఉంది కాబట్టి సెకండ్ డిగ్రీ బ్రోమైడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా ఈ స్ట్రక్చర్ చూస్తే అది ఎలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉండి 2 బ్రోమో 2 మిథైల్ బ్యూటేన్ అంటే ఇలా ఉందన్నమాట. ఓకే, అంటే ఇక్కడే బ్రోమిన్ ఉంది, ఇక్కడే మిథైల్ ఉందన్నమాట, అంటే CH3, ఇక్కడ బ్రోమో ఇలా ఉన్నాం, ఇది CH3, ఇది బ్రోమో, అంటే 1 2 3 4 2 బ్రోమో 2 మిథైల్ బ్యూటేన్ అనమాట, 2 బ్రోమో 2 మిథైల్ బ్యూటేన్. ప్లస్ ఇక్కడ ఈ కార్బన్కి అంటే ఈ కార్బన్కి హైడ్రోజన్స్ లేవు చూడండి, హైడ్రోజన్స్ లేనటువంటి కార్బన్కి బ్రోమిన్ అటాచ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ అది టర్షరీ అవుతుంది అనమాట. 2 హైడ్రోజన్స్ ఉంటే కార్బన్కి బ్రోమిన్ అటాచ్ అయినటువంటి కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉంటే ప్రైమరీ అవుతుంది. బ్రోమిన్ అటాచ్ అయినటువంటి కార్బన్కి 1 హైడ్రోజనే ఉంటే అది సెకండరీ అవుతుంది. అది బ్రోమిన్ అటాచ్ అయినటువంటి కార్బన్కి అసలు హైడ్రోజన్సే లేకపోతే అది టర్షరీ అవుతుంది, థర్డ్ డిగ్రీ అవుతుంది. దాని స్ట్రక్చర్ ఇది అన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఇంకో స్ట్రక్చర్ రాశాడు, ఆ స్ట్రక్చర్ చూస్తే మనం ఇలా ఉంది, CH3 CH2 CH CH3 CH2Br ఇలా ఉందన్నమాట, బాండ్ లైన్ ఫార్ములా ఇలా ఉంది. దాన్ని మనం చూస్తే ఫస్ట్ కార్బన్ దగ్గర బ్రోమిన్ ఉంది అంటే 1 బ్రోమో, ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి 2 మిథైల్ బ్యూటేన్. ప్లస్ బ్రోమిన్ అటాచ్ అయినటువంటి కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి అది ఫస్ట్ డిగ్రీ అవుతుంది అన్నమాట, ఇది ఫస్ట్ డిగ్రీ అవుతుంది.
దాని తర్వాత ఇది నియోపెంటైల్ బ్రోమైడ్. ఇది ఇందాక మనం చూసాం కదా నియోపెంటైల్ బ్రోమైడ్. ఎలాగది ఇలా ఉందన్నమాట. ఈ కార్బన్ మిథైల్ CH2Br. ఇక్కడ CH2 కాబట్టి అది ఫస్ట్ డిగ్రీ అవుతుంది. ప్లస్ ఫస్ట్ కార్బన్, ఈ కార్బన్ ఫస్ట్ కార్బన్ కాబట్టి 1 బ్రోమో అవుతుంది. ఈ సెకండ్ కార్బన్ కాబట్టి దాని దగ్గర 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 2,2 డైమిథైల్ అవుతుంది. ప్లస్ ఇది ఒకటి 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపేన్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఈ అన్ని స్ట్రక్చర్స్ మనం చూసాం అన్నమాట. C5H9Brకి మనం ఎన్ని విధాలుగా స్ట్రక్చర్స్ని డ్రా చేయొచ్చు, ఎన్ని స్ట్రక్చరల్ ఫార్ములా అంటారు, స్ట్రక్చరల్ ఐసోమర్స్ అన్నమాట ఇవన్నీ. దాని తర్వాత మనకి ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు, రైట్ IUPAC నేమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే వీటన్నిటికీ IUPAC నేమ్స్ రాయమనేసి అంటాడు అనమాట. సొల్యూషన్ కూడా ఇచ్చాడు. మనం 1 by 1 మనం ట్రై చేద్దాం. అది మనం నెక్స్ట్ క్లాస్లో ట్రై చేద్దాం. అప్పటివరకు టేక్ కేర్.